తెలంగాణ చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా సమంత, తమకు నచ్చిన సెలబ్రిటీలకు పదవులు కట్టబెట్టి తమకు నచ్చనోళ్లపై డ్రగ్స్ కేసులు బనాయించి 10 ఏళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీని చెప్పు చేతలో పెట్టుకున్నారు. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కేటీఆర్ వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి. కేసీఆర్ గారు సీఎం అవ్వడం అతిపెద్ద స్కామ్ చిత్రపురి కాలనీ. కొమరం వెంకటేష్ దీనికి అధ్యక్షత వహించారు. 20% సినిమా వాళ్ళు ఉంటే 80% బయట వాళ్ళే ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన టెక్నీషియన్లు కూడా బాగుంటేనే మనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా. కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మేము కోరేది ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ అన్ని కూడా తక్షణం నిలిపి ఒక ఫిల్మ్ సిటీ లాంటి దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒక 1000-2000 ఎకరాల్లో కట్టి గత 10 ఏళ్లు 1000 ఎకరాలకు పైగా దోచుకున్నారు తప్ప ఫిలిం సిటీకి గజం భూమి ఇయ్యలే, తట్టడు మట్టి తీయలే. అంతేకాదు సినిమానే నమ్ముకొని బతుకుతున్న కార్మికుల్ని రౌడీలుగా చూపిస్తుంది బీఆర్ఎస్. మేము రౌడీలం కానా, మేము తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్స్ అన్న. మేము ఏదో పుట్ట తిప్పలకి మా షూటింగ్ గీటింగ్ చేసుకొని మా అంతలు మేము ఉండేటోళ్ళం అన్న.